ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, జ్ఞానానికి కూడా ఆధారం సంకల్పం. శుద్ధ సంకల్పాలే నడవాలి అంటున్నారు. అలాగే జ్ఞానానికి ఆధారం సంకల్పమే అంటున్నారు పరమాత్మ. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? జ్ఞానానికి కూడా ఆధారం సంకల్పం. నేను ఆత్మను శరీరం కాదు అని సంకల్పం చేస్తున్నారు. ఈ రోజంతటిలో మనసు బుద్ధికి శుద్ధ సంకల్పాలు ఇస్తున్నారా, లేదా మననంలో శుద్ధ సంకల్పాలు చేస్తారంటే మనన శక్తికి కూడా ఆధారం ఏమిటి అడుగుతున్నారు పరమాత్మ. మనన శక్తికి కూడా ఆధారం ఏంటి? సంకల్పం. దానికి కూడా ఆధారం సంకల్ప శక్తే. దారం చేస్తున్నారంటే మనసు బుద్ధికి సంకల్పం ఇస్తున్నారు. ఈరోజు నేను సహన శక్తిని దారం చేయాలి అంటే ధారణకి కూడా ఆధారం సంకల్పం. సేవ చేస్తున్నారు, ప్లాన్ తయారు చేసుకుంటున్నారు. ప్లాన్ ఎలా తయారవుతుంది? అనుభవమే కదా. శుద్ధ సంకల్పాలే నడుస్తాయి కదా. శుద్ధ సంకల్పాల ద్వారానే ప్లాన్ తయారవుతుంది. అందువలన బ్రాహ్మణ జీవితం యొక్క విశేష శ్రేష్ఠ ఖజానా సంకల్పాల ఖజానా. ఒకవేళ మీరు మీ సంకల్ప ఖజానాను సఫలం చేసుకుంటే మీ స్థితి కర్మ రోజంతా చాలా మంచిగా ఉంటుంది. మరి సంకల్ప ఖజానాను వ్యర్థంగా పోగొడితే ఫలితం ఏముంటుంది? ఏ స్థితి కోరుకుంటున్నారో ఆ స్థితి రాదు. మీ అందరికీ తెలుసు, వ్యర్థ సంకల్పాలు బుద్ధిని బలహీనం చేసేస్తాయి, మరియు స్థితిని కూడా ఏం చేస్తుంది? అలజడి చేస్తుంది, బలహీనం చేసేస్తాయి. ఎవరికి వ్యర్థం ఉంటుందో వారి బుద్ధి బలహీనంగా ఉంటుంది, అలజడి అయిపోతుంది, నిర్ణయం మంచిగా ఉండదు, సదా అయోమయం అయిపోతారు. ఏం చేయను, ఏం చేయవద్దని నిర్ణయము యథార్థంగా ఉండదు. మరి వ్యర్థ సంకల్పాల వేగం కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. అనుభవమే కదా. వ్యర్థ సంకల్పాలు అందరికీ అనుభవమే. వికల్పాలు లేవు, కానీ వ్యర్థం యొక్క అనుభవం అందరికీ ఉంది. వాటి వేగం చాలా తీవ్రంగా ఉంటుంది, కనుక అదుపు చేసుకోలేకపోతున్నారు. అదుపు తప్పిపోతుంది. అలజడి, సంతోషం మాయమైపోవటం, మనసు ఉదాసీనంగా ఉండటం, జీవితంలో మజా లేకపోవటం, ఇవన్నీ వ్యర్థ సంకల్పాల యొక్క గుర్తులు. నా స్థితి ఇలా ఎందుకు అయిపోయింది అనేది కొందరికి తెలియడం లేదు. పెద్ద పెద్ద విషయాలను చూసుకుంటున్నారు. ఏ వికర్మ చేయలేదు కదా, ఏ పొరపాటు చేయలేదు కదా, కానీ సంతోషం ఎందుకు తక్కువ అవుతుంది? ఉదాసీనత ఎందుకు వస్తుంది? జీవితంలో మజాగా ఎందుకు ఉండటం లేదు? జీవించాలని అనిపించటం లేదు. వీటన్నిటికి కారణం ఏమిటి? వికల్పాలను, పెద్ద పెద్ద పొరపాట్లను పరిశీలించుకుంటున్నారు. కానీ ఈ సూక్ష్మ పొరపాట్లు ఖజానాను వ్యర్థంగా పోగొట్టుకుంటున్నారు. అంటే వ్యర్థం యొక్క ఖాత పెరిగిపోతుంది. అది పరమాత్మ అంటున్నారు. అంటే వ్యర్థ సంకల్పాలు చేయడం వలన ఎంత నష్టం ఉంటుందో చూడండి. బలహీన సంకల్పాలు, అన్ని వ్యర్థ సంకల్పాలు, ఇంకా ఉన్నత సంకల్పాలే లేవు ఇంకా. అందుకు పరమాత్మ అంటున్నారు, దీనివల్ల ఎంత నష్టం అవుతుందో చూడండి అని. అయితే శారీరక రోగం కూడా మొదట పెద్దగా రాదు, చిన్నగా వస్తుంది. కానీ ఆ చిన్నది పెరుగుతూ పెద్దదిగా అయిపోతుంది. ఆ పెద్దది పైకి కనిపిస్తుంది, కానీ చిన్న రూపం కనిపించదు. అలాగే వ్యర్థ ఖాత పోగొట్టుకునే ఖాత పెరిగిపోతూ ఉంటుంది. పాప ఖాత వేరు, కానీ ఇది ఖజానాను వ్యర్థంగా పోగొట్టుకునే ఖాత. పాప ఖాత వేరు, కానీ ఇది ఖజానాను వ్యర్థంగా పోగొట్టుకునే ఖాత. సూక్ష్మంగా చెకింగ్ చేసుకునే విషయాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఒక్క విషయం గురించి లోపల ఎన్నో సంకల్పాలు, వ్యర్థ సంకల్పాలు.
నడుస్తూ ఉంటాయి. దానివల్ల ఎంత నష్టం అంటే అంత నష్టం మీకు వస్తుంది అంటున్నారు పరమాత్మ. అచ్చా. ఓం శాంతి.